హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2023లో రిలీజ్ అయిన పౌరష్పూర్ అనే వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ సిరీస్ సీజన్ 1 మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్ళి అది కూడా చూసేయండి. నిజానికి సీజన్ 1 అండ్ సీజన్ 2 కి అసలు సంబంధం ఉండదనుకోండి. అయినా కానీ నా కోసం ఒక్కసారి వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే పౌరష్పూర్ రాజ్యంలో ఇద్దరు భటులు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ మాటలు బట్టి ఈ రాజ్యం విచిత్ర సింగ్ చేతిలో ఉందని మనకు అర్థమవుతుంది. ఈ విచిత్ర సింగ్ కి ముగ్గురు భార్యలు. మొదటి భార్య స్నేహలత, రెండో భార్య మధుమతి, మూడో భార్య విశాఖ. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క భార్యకే దిక్కులేదంటే మన రాజుకి ముగ్గురు భార్యలంట. ఈ మాటకి ఆ మాట మనోడైతే బాగా ఎంజాయ్ చేసి ఉండుంటాడులే. నాకైతే ముగ్గురు భార్యలు ఉంటే మాత్రం ఆ ఊహే ఒకలాగా ఉందనుకోండి. మీకు కూడా ముగ్గురు భార్యలు ఉంటే బాగుంటుందని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపించి ఉంటే వెంటనే మన కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. మీ ముగ్గురు భార్యల కోసం వెతకడానికి నేను కూడా ఎంత కొంత హెల్ప్ చేస్తాను. ఇక మూవీలోకి వెళ్ళిపోతే ఈ భటుల మాటలను బట్టి మనకి ఈ విషయం అర్థమవుతుంది. అదేంటంటే సీజన్ 1 లో పౌరష్పూర్ లో రాజ్యాన్ని దక్కించుకోవడానికి ఎక్కువ హత్యలు జరుగుతూ ఉండేవి. మన డైరెక్టర్ సీజన్ 2 లో అలాంటివి ఏమీ అవ్వకుండా మన ముగ్గురు భార్యలకి మన ముగ్గురు భార్యలు కాదు ఫ్రెండ్స్, రాజుగారి భార్యలకి అండ్ వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా కొట్టుకుని చావకుండా రాజ్యంలో ఒక రూల్ పెడతాడు. రాజుగారి ముగ్గురు భార్యలో ఎవరైతే ముందుగా సంతానం కలుగుతుందో అది ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా సరే 18 ఏళ్ళు దాటిన వెంటనే రాజ్యం వస్తుంది. అలానే ఏ భార్యకైతే ఫస్ట్ పిల్లలు పుడతారో తను రాజ్యానికి రాజ్యమాత అవుతుంది. రాజ్యంలో ఈ రూల్ ఉండడం వల్ల మన మహారాణుల ముగ్గురు ఎవరు ఫస్ట్ ప్రెగ్నెంట్ అవ్వాలని చెప్పి పోటీ పడుతూ ఉంటారు. ఎవరికి ఫస్ట్ పిల్లలు పుడితే వాళ్ళే రాజ్యమాత. అప్పుడు వాళ్ళ మాటే శాసనం, వాళ్ళు వేసిందే ఆసనం కదా. మరి సరే, ఇక్కడ రాణులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ రాజ్యం, ఈ రూల్స్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఈ స్టోరీలో పెద్ద హైలైట్ ఏంటంటే మన విచిత్ర సింగ్ తన ముగ్గురు భార్యలో ఏ ఒక్కరితో కూడా ఇంటిమేట్ అవ్వడం. ఎందుకంటే తను వాళ్ళతో సెక్స్ చేస్తే రాణికి పుట్టే పిల్లలకి రాజ్యం వెళ్తుంది, కానీ తనకు మాత్రం ఏ లాభం ఉండదు కదా. అందుకే మనోడు డైలీ ఒక కొత్త అమ్మాయిని తెచ్చుకుని వాళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వీడేంటో ముగ్గురు భార్యలు వదిలేసి ఇంకా కొత్త వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. వీడి పేరే విచిత్ర సింగ్ అనుకున్నాను, కానీ మనిషి కూడా చాలా విచిత్రంగానే ఉన్నాడు. సరే, మనోడంటే రోజుకొకరితో ఎంజాయ్ చేస్తున్నాడు. అలా అని మన రాణులు ఊరుకుంటారా? స్నేహలత రాజ్యంలో ఉన్న మంత్రితో, మధుమతి సేనాధిపతితో, విశాఖ గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇలా ఒక్కొక్కరితో ఎఫ్ఐఆర్ నడిపిస్తూ ఉంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో స్నేహలత ఎలా ప్రెగ్నెంట్ అవ్వి రాజ్యమాత అవ్వాలని రాజ్యంలో పని వాళ్ళతో కూడా ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత నాకైతే ఈ రాజ్యంలో ఏ పనైనా పర్లేదు, చేయడానికి వెళ్ళాలని మాత్రం అసలు అనిపించట్లేదు ఫ్రెండ్స్. ఒకవేళ మీకు అలాగ అనిపిస్తే మాత్రం మీరు నాలాగా మంచి వాళ్ళు కాదని అర్థం. ఎవరికైనా అలాగ అనిపిస్తే వాళ్ళ కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. మన వ్యూవర్స్ లో ఎంతమంది మంచి వాళ్ళో చూద్దాం. ఇంకా మూవీలోకి వెళ్ళిపోతే నెక్స్ట్ సీన్ లో రాజ్యంలో ఒక ఓల్డ్ లేడీ సైలెంట్ గా ఎవరికి కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది. మన సేనాధిపతి తనని చూసేస్తాడు. ఇంకొక పక్క స్నేహలత మంత్రితో మాట్లాడుతూ మిగిలిన ఇద్దరు రాణుల కన్నా తనే ముందు ప్రెగ్నెంట్ అవ్వాలని, అలా కాకపోతే మంత్రిని చంపేస్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి మరి తనతో ఇంటిమేట్ అవుతుంది. అప్పుడే సీన్ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ 18 సంవత్సరాల క్రితం స్నేహలతకి ఆల్రెడీ ఒక అమ్మాయి పుట్టిందని, తనకి మన ముందు సీన్ లో చూసిన ఓల్డ్ లేడీనే డెలివరీ చేసిందని, కానీ ఆ పాప పుట్టగానే చనిపోయిందని తెలుస్తుంది. ఇప్పుడు సీన్ మళ్ళా ప్రజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మన ముగ్గురు రాణులు రాజ్యంలో నేను ముందు రాజ్యమాత అవుతానంటే నేను ముందు రాజ్యమాత అవుతా అంటూ ఒకరితో ఒకరు మాటల యుద్ధం చేసుకుంటూ ఉంటారు. తర్వాత సీన్ లో మన సేనాధిపతి ఒక ఓల్డ్ లేడీని పట్టుకున్నాడు కదా, తనని రాజు ముందుకు తీసుకువస్తాడు. రాజు తన్ని చూసి రక్మా అని పిలుస్తూ, ఈ రాజ్యంలో ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే మాత్రమే నువ్వు ఇక్కడికి రావాలి కదా, అలాంటిది ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దానికి రక్మా, మహాప్రభు, మన రాణుల్లో ఒకరు కడుపుతో ఉన్నారని చెప్పి కబురు చేశారు, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెబుతుంది. దాంతో రాజు ఆ రాణి ఎవరో చెప్పమని అడుగుతాడు. కానీ రక్మా అది ఎవరో తనకు కూడా ఇంకా తెలియదు అంటుంది. మన మంత్రి సేనాధిపతి కలిసి తన్ని బెదిరించైనా నిజం తెలుసుకోవాలని చెప్పి చాలా ట్రై చేస్తుంటారు. ఇంతలో స్నేహలత వచ్చి రక్మాని గుచ్చి క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తుంది. అయినా కూడా తన దగ్గర నుంచి నిజం బయటికి రాకపోవడంతో రక్మాని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇదంతా ముసుగులో ఉన్న ఒక వ్యక్తి సీక్రెట్ గా గమనిస్తూ ఉంటాడు. తర్వాత విచిత్ర సింగ్ రాజ్యంలో మంత్రి, సేనాధిపతి ఇంకా రాజగురువుతో మీటింగ్ పెట్టి అసలు నేను ముగ్గురు రాణుల్లో ఒక్కరితో కూడా ఇంటిమేట్ అవ్వలేదు, అలాంటిది వాళ్ళు ఎలా ప్రెగ్నెంట్ అవుతారని అడుగుతాడు. కానీ పాపం పిచ్చిరాజుకి తెలియదు కదా మన మంత్రి సేనాధిపతి పెద్ద ఆటగాళ్ళని. ఇప్పుడు రాజగురువు మాట్లాడుతూ భవిష్యవాణి నిజమయ్యే సమయం వచ్చిందని అంటాడు. కానీ రాజు మాత్రం అలా జరిగే అవకాశమే లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అసలు ఈ భవిష్యవాణిలో ఏం రాసి ఉందని మనకి మూవీలో ముందుకు వెళ్లే కొద్దీ అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో విచిత్ర సింగ్ జైల్లో ఉన్న రక్మాతో మాట్లాడుతూ ముగ్గురులో ఏ రాణి ప్రెగ్నెంట్ గా ఉందో నిజం చెప్పమని అడుగుతాడు. రక్మా ముందు నిజం చెప్పడానికి ఒప్పుకోకపోయినా తర్వాత రాజుకు నిజం చెప్పేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఎవరో రక్మాని చంపేస్తారు. దాంతో రాజగురువు మంత్రి కలిసి తనని ఎవరు చంపారో సీక్రెట్ గా తెలుసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. తర్వాత మన విచిత్ర
సింగ్ మళ్ళీ అందరినీ పిలిచి, రాజ్యంలో నాకు తెలియకుండా ఇన్ని కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పుడు రక్మని కూడా ఎవరు హత్య చేశారు, తన్ని చంపింది ఎవరో త్వరగా కనిపెట్టకపోతే అందరు అంతూ చూస్తా అంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో మన మంత్రి ఇంకా సేనాధిపతి వాళ్ళ సెటప్ల దగ్గరికి వెళ్లి రక్మని వాళ్ళు ఎవరో చంపారని అనుమానంగా అడగడం స్టార్ట్ చేస్తారు. కానీ స్నేహలత అండ్ మధుమతి మాత్రం రక్మని వాళ్ళలో ఎవరు చంపలేదని చెప్పి తేల్చి చెప్పేస్తారు. ఇంకా చేసేదేమీ లేక రెండు పేర్స్ ఒక షో వేసుకుని సైలెంట్ అయిపోతారు. తర్వాత సీన్ లో మన విశాఖని చూస్తాం. ఈవిడి గాని కలవడానికి తన లవర్ వస్తాడు. యాక్చువల్గా ఈమెకి లవర్ లేదని చెప్పి నేను ముందు నుంచి అనుకున్నాను, కానీ ఆఖరికి ఈవిడ కూడా చెడిపోయింది ఫ్రెండ్స్. ఒక అమ్మాయి కూడా మంచిగా లేదు. అలా వీళ్ళిద్దరు కూడా కలిసి ఒక గేమ్ ఆడతారు. గేమ్ మొత్తం పూర్తయ్యాక విశాఖనే ప్రెగ్నెంట్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. వీళ్ళను కూడా ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి చాటుగా గమనిస్తుంటాడు. ఇంకా మెల్లిగా విశాఖ ప్రెగ్నెంట్ అనే విషయం ఊర్లో అందరికీ తెలుస్తుంది. తర్వాత రోజు మార్నింగ్ విచిత్ర సింగ్ రాజ్యంలో అందరితో మాట్లాడుతూ, మన పౌరష్పూర్ లో ఒక భవిష్యవాణి ఉంది, కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఒక సంఘటన చోటు చేసుకుంటుందంటూ 18 ఏళ్ల తర్వాత మన రాజ్యానికి కొత్త మహారాణిని ప్రకటిస్తున్నా అంటూ రాణి విశాఖకి కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెడతాడు. తను అలా కూర్చున్న నెక్స్ట్ మినిటే కింద పడిపోయి చనిపోతుంది. తన హెడ్ మీద ఉన్న కిరీటం వెళ్లి స్నేహలత కాల్ దగ్గర పడుతుంది. అదే ప్లేస్ లో మనకి ముసుగు వ్యక్తి కూడా కనిపిస్తాడు. దాంతో విశాఖ చనిపోవడానికి కారణం స్నేహలత అని చెప్పి మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో రాజగురు విచిత్ర సింగ్ తో మాట్లాడుతూ, పౌరష్పూర్ లో జరిగే సంఘటనలన్నీ భవిష్యవాణిని నిజం చేయడానికని నాకు అనిపిస్తుంది అంటాడు. దానికి రాజగురువుకి పిచ్చ కోపం వచ్చి అందరినీ బయటికి పొమ్మంటాడు. కానీ తర్వాత నుంచి కూడా విశాఖ చనిపోయినట్టుగానే రాజ్యంలో కొంతమంది భటులు కూడా చనిపోతూ ఉంటారు. దాంతో సేనాధిపతి అక్కడ కుక్ అయిన రఘుని వీళ్ళందరికీ పాయిజన్ పెట్టాడేమో అని తనని అనుమానిస్తాడు. దాంతో రఘు రాణి మధుమతిని తనతో ఇదంతా చేయించిందని చెప్పేస్తాడు. కట్ చేస్తే రఘు చెప్పిందంతా అబద్ధం. ఎందుకంటే తను స్నేహలతతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనకి హెల్ప్ చేస్తూ రక్మాని విశాఖ అని భటుల్ని చంపుతుంది. కానీ సేనాధిపతి మాత్రం రఘు మాటలు విని మధుమతి దగ్గరికి వెళ్లి తనని క్వశ్చన్స్ అడగడం మొదలు పెడతాడు. మధుమతి తను ఏం తప్పు చేయలేదని, విశాఖ చనిపోవడానికి వేరే కారణం ఉందని విశాఖ లవర్ గురించి తనకి చెబుతూ ఈ హత్య కూడా తానే చేశాడని అంటుంది. దాంతో సేనాధిపతి కోపంగా బయటికి వచ్చేసరికి రఘు తన లగేజ్ మొత్తం సర్దుకొని పారిపోవడానికి రెడీ అవుతాడు. సేనాధిపతి తనని చూసి నిజం చెప్పకపోతే చంపేస్తా అని చెప్పి అంటాడు. మధ్యలో మన విచిత్ర సింగ్ కూడా వచ్చి రఘుని జైల్లో పెట్టేస్తాడు. తర్వాత సీన్ లో మూవీలో అప్పుడప్పుడు కనిపించే ముసుగు మనిషి ఫేస్ రివీల్ అవుతుంది. తను ఎవరో కాదు, మన మూవీ స్టార్టింగ్ లో ఇద్దరు భటులు మాట్లాడుకోవడం చూసాం కదా, వాళ్ళలో ఒకడే వీడు కూడా రహస్యంగా అందరి మాటలు వింటూ అవన్నీ స్నేహలతకి చెప్పి తనకి హెల్ప్ చేస్తుంటాడు. నెక్స్ట్ సీన్ జైలు దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ లేఖ అని ఒక అందమైన అమ్మాయిని చూపిస్తారు. మొత్తానికి నాకైతే ఒక అమ్మాయి దొరికేసింది ఫ్రెండ్స్. ఈ అమ్మాయిని అయితే ఫిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు విచిత్ర సింగ్ తనతో మాట్లాడుతూ ఉంటాడు. తన మాటలను బట్టి లేక మన స్నేహలత కూతురు అని అర్థమవుతుంది. కట్ చేస్తే సీన్ ఫాస్ట్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ రాజగురువు మాట్లాడుతూ పౌరష్పూర్ భవిష్యవాణి ప్రకారం ఫ్యూచర్ లో పౌరష్పూర్ ని ఆడపిల్లే రూల్ చేస్తుంది, కానీ తను ఖచ్చితంగా ప్రస్తుతం రాజుగా ఉన్న వారిని వివాహం చేసుకుంటుందని చెబుతాడు. అంటే ప్రస్తుతం రాజు అంటే మన విచిత్ర సింగ్, అంటే తన కూతుర్ని తానే పెళ్లి చేసుకోవాలన్నమాట. దానికి విచిత్ర సింగ్ పౌరష్పూర్ ని నా తర్వాత నా వారసులే పరిపాలించాలి, మరియు ఇప్పుడు ఇక్కడ మహారాజు నేనే, అలాంటప్పుడు నాకు పుట్టే పిల్లలు నన్ను పెళ్లి చేసుకోవడమా, దీన్ని నేను ఎప్పటికీ ఒప్పుకోనని చెబుతాడు. దానివల్లనే విచిత్ర సింగ్ తర్వాత నుంచి తన ముగ్గురు భార్యలతో ఎవరితోనూ సెక్స్ చేయడు. కానీ స్నేహలతకి మాత్రం కొద్ది రోజులకు ఆడపిల్ల పుడుతుంది కదా. నిజానికి తను మహారాజుకి పుట్టిన కూతురు కాదు. ఆ పాప స్నేహలత ఇంకా మంత్రికి పుడుతుంది. దాంతో మహారాజు తను చనిపోయిందని స్నేహలతకి చెప్పి లేఖని ఎవరికీ తెలియకుండా రకమై హెల్ప్ తీసుకుని సీక్రెట్ గా బంధించేస్తాడు. ఇప్పుడు సీన్ ప్రజెంట్ లోకి షిఫ్ట్ అవుతుంది. రాజు ఈ విషయాలన్నీ లేఖకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అలా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోగానే మళ్ళా మాస్క్ వేసుకున్న వ్యక్తి వచ్చి లేఖని చంపడానికి ట్రై చేస్తాడు. ఇక్కడికి వచ్చింది ఎవరో కాదు, విచిత్ర సింగ్ మూడో భార్యైన విశాఖ లవరే. రాజు తన విశాఖని తన కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపేశారనే కోపంతో పౌరష్పూర్ ని నాశనం చేయాలనుకోని లేఖని చంపడానికి వస్తాడు. కానీ లేఖ తను ఆపేస్తుంది. ఈ సీన్ ఎక్కడితో కట్ అవ్వి నెక్స్ట్ సీన్ విచిత్ర సింగ్ దగ్గర మొదలవుతుంది. ఇక్కడ మనోడు ముగ్గురు భార్యలు సరిపోక నాలుగో పెళ్లి చేసుకుందామని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. ఈ విషయం తెలిసిన స్నేహలత రాజ్యాన్ని ఎలా అయినా తన సొంతం చేసుకోవాలని చంద్రిక అనే అమ్మాయిని తీసుకువచ్చి విచిత్ర సింగ్ ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఈ చంద్రిక చూడడానికి చాలా అందంగా ఉంటుంది. తను మన రాజుకి చాలా బాగా నచ్చుతుంది. ముందు ఉన్న ముగ్గురు భార్యల కంటే మనోడికి చంద్రిక చాలా బాగా నచ్చుతుంది. దాంతో మనోడు ఎలా అయినా తనతో బాగా ఎంజాయ్ చేయాలని శక్తిమాన్ మందులు వేసుకొని మరి పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు ఈ శక్తిమాన్ మందులు ఏంటని మాత్రం నన్ను అడగండి ఫ్రెండ్స్, అదేంటో మీ ఊహకే వదిలేస్తున్నా. అలా మనోడు చంద్రికతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాడు. ఒక షో పడిన తర్వాత ఇద్దరు బెడ్ మీద రిలాక్స్ అవుతూ ఉంటారు. అదే టైం కి మళ్ళా మన ముసుగు మనిషి అక్కడికి వచ్చి విచిత్ర సింగ్ మీద కూడా అటాక్ చేస్తాడు. కానీ మన మహారాజు గారు తెలివైనడు కాబట్టి వాడిని పట్టేసుకుంటాడు. కానీ ఈసారి మాత్రం వచ్చింది విశాఖ లవర్ కాదు, రాజ్యం కోసం లేఖనే వస్తుంది. లేక మన విశాఖ లవర్ తో డీల్ మాట్లాడుకొని జైలు నుంచి తప్పించుకొని వచ్చి రాజ్యం మీద అటాక్ చేసి దొరికిపోతుంది. దాంతో
విచిత్ర సింగ్ స్నేహలతని జైలుకు పిలిపించి లేక బ్రతికే ఉందని నిజం చెప్పి తన మీద దాడి చేసినందుకు తనని చంపేస్తా అంటాడు. స్నేహలత తనను ఆపడానికి ఎంత ట్రై చేసినా కానీ రాజు తన మాటలు అసలు వినడు. పక్కనే ఉన్న చంద్రిక కూడా రాజుకే సపోర్ట్ చేస్తుంది. అలానే రాజు లేఖతో పాటు భవిష్యవాణిలో తను చెప్పినట్టుగా లేఖకి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా తనకి రాజుతో పెళ్లి జరగలేదని, రాజుగురువు చెప్పిన భవిష్యవాణి అంతా అబద్ధమని తనకి కూడా మరణశిక్ష విధిస్తాడు. తన కళ్ళ ముందే కూతురు చనిపోవడం చూసిన స్నేహలత చాలా బాధపడుతుంది. తను ప్లాన్ చేసి పెళ్లి చేసిన చంద్రిక కూడా తన మాట వినకుండా మోసం చేసిందని, ఎలా అయినా చంద్రిక ఇంకా విచిత్ర సింగ్ మీద పగ తీర్చుకోవాలని చెప్పి ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మన కొత్తగా పెళ్లైన కపుల్స్ ఇద్దరు మళ్ళా వాళ్ళ రూమ్ లో కూర్చొని ముచ్చట్లో చెప్పుకుంటూ ఉంటారు. చంద్రిక లాంటి అందమైన భార్య దొరికిందని సంతోషంలో రాజు ఫుల్ గా తాగుతూ ఫ్యూచర్ లో పౌరుష్పూర్ మొత్తాన్ని తనకి రాసేస్తా అని చెబుతూ ఉంటాడు. అలా తాగుతూ రక్తం కక్కుకొని కింద పడిపోయి చనిపోతాడు. ఇప్పుడే మనకు చంద్రిక అనే రాజుని కావాలని విషం పెట్టి చంపిందని చెప్పి అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్ లో మధ్య జరిగిందంతా స్నేహలతకి చెప్తుంది. అలా వీళ్ళిద్దరూ కలిసి చంద్రికను ఆపడానికి వెళ్తారు. ఇక్కడే మనకి మూవీలో పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి స్నేహలత అసలైన కూతురు లేక కాదు, చంద్రికనే. తను పుట్టగానే సేనాధిపతి ఎవరికి తెలియకుండా పిల్లల్ని మార్చేస్తాడు. అలా ఇన్ని రోజుల జైల్లో లేఖనే కూతురుగా పెరుగుతుంది. చంద్రిక ఎలాగైనా రాజ్యం తనకే దక్కాలని ప్లాన్ చేసి మరి వాళ్ళ అమ్మదారైన రాజును పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు నిజం తెలుసుకున్న స్నేహలత చంద్రికని మహారాణిగా అనౌన్స్ చేసి తను రాజమాత అవుతుంది. ఆఖరికి ఒక రకంగా భవిష్యవాణి నిజమవుతూ ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, మూవీకి పార్ట్ 3 కూడా ఉంది. మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలంటే పార్ట్ 3 అని చెప్పి కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.